విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తోంది. ఇటీవల విజయవాడ సెంట్రల్ సమన్వయకర్తగా వెల్లంపల్లికి నియమించింది అధిష్టానం. ఆ తర్వాత సెంట్రల్ పరిధిలో ఉన్న 21 డివిజన్లకు అనధికారికంగా తన వర్గానికి చెందిన వారికి బాధ్యతలు వెల్లంపల్లికి అప్పగించారు. వెల్లంపల్లికి సహకరించాలని విష్ణు తన వర్గానికి చెప్పారు. కీలక బాధ్యతలు అన్నీ వెల్లంపల్లి వర్గానికే ఇచ్చారని విష్ణు వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఉన్న గొడవను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో వెల్లంపల్లి ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 2 రోజుల్లో సజ్జల ఇద్దరూ కలిసి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, సెంట్రల్ నియోజకవర్గ సీటుకు సంబంధించి వైసీపీ నేతల మధ్య అయితే సయోధ్య ఇంకా కుదరని పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు లోకల్ నాన్ లోకల్ కింద విడిపోయి ప్రస్తుతం ఈ సెంట్రల్ సీట్లో పనిచేస్తున్న వ్యవహారం అయితే ప్రస్తుతం రచ్చకెక్కుతున్న పరిస్థితికి అయితే మనకు తెలుస్తుంది. వెల్లంపల్లికి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి కూడా విష్ణువర్గం సహకరించని పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పలుమార్లు విష్ణుతో సమావేశమైనటువంటి నేతలు ఎట్టకేలకు ఆయన్ని కలిసి పనిచేయడానికైతే ఒప్పించిన పరిస్థితి. అందులో భాగంగానే ఆయన ఇటీవల వెల్లంపల్లి నియోజకవర్గ కార్యాలయ ప్రారంభానికి కూడా వచ్చారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడా కూడా వెల్లంపల్లితో విష్ణు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి అయితే లేదు. అయితే క్యాడర్ మాత్రం మొదటి నుంచి కూడా విష్ణు చెప్పినా కూడా వెల్లంపల్లితో కలిసి పనిచేయటానికైతే దూరంగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. అందులో ప్రస్తుతం తాజాగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లకి కూడా అనధికారికంగా వెల్లంపల్లి తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమించడంతో ఇది మరింత ముదిరిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 21 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లుగా ఇన్ఛార్జీలుగా ఉన్న విష్ణు వర్గం ఉన్నప్పటికీ కూడా అనధికారికంగా వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి తన ఎలక్షన్కి సంబంధించి కీలక బాధ్యతలు ఇస్తున్న నేపథ్యంలో విష్ణు వర్గం కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయనట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కీలక బాధ్యతలన్నీ వెల్లంపల్లి వర్గానికి అప్పచెప్పి మేము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో విష్ణు చెప్పినా కూడా కేడర్ అయితే పూర్తి స్థాయిలో వెల్లంపల్లికి పనిచేయట్లేదు అనేది అయితే ఆయన కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం మీద గతంలో ఏ విధంగానే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారో మరోసారి సెంట్రల్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు వెల్లంపల్లి ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక విష్ణుని వెల్లంపల్లిని కలిసి కూర్చోబెట్టి మరోసారి మాట్లాడడానికి కూడా సజ్జల దగ్గర 2 రోజుల్లో వీళ్ళందరూ కలిసి భేటీ అయ్యే అవకాశాలను కూడా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్న నేపథ్యంలో సెంట్రల్ సీట్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో కుదరని నేతల మధ్య కేడర్ మధ్య అయితే సయోధ్య కుదరలేదనేది అయితే మనకి అర్థమవుతుంది. సంతోష్, థ్యాంక్ యూ శ్రీకాంత్.